నమస్తే బన్నీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు పాకిస్తాన్లో ప్రధాని తర్వాత ముఖ్య అధికారులు అందరూ కూడా వాళ్ళ షెల్టర్లోకి పారిపోయారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా అక్కడ వచ్చిన వార్త ఏంటంటే ఎవరైతే పాకిస్తాన్ పౌరులు ఉన్నారో వాళ్ళకు 3,000 రూపాయలకి మించి విత్డ్రా చేయడానికి వీల్లేదని చెప్పేసి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. వాళ్ళు ఈ 10 గంటలకే అడుగుతున్న స్టేజ్కి వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ అప్పుడే అప్పులకు బయలుదేరారు. మీరు సాయం చేయండి అని చెప్పేసి. అంతేకాకుండా మన గవర్నమెంట్ మరి ఎయిర్పోర్ట్లన్నింటికి కూడా భద్రతాపరమైన చర్యలకు ఆదేశించింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ ఈ యుద్ధ వాతావరణంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పేసి అభిప్రాయం. దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లు, షిప్ యార్డ్లు అన్నింటిలో కూడా హెచ్చరికలు అయితే మన గవర్నమెంట్ జారీ చేసి భద్రత పెంచడానికి అయితే సమ్మిద్ధంగా ఉన్నది. ఇప్పుడు మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే మన దగ్గర ఉన్న బాహుబలి అంటే S-400 అదొకటి వదిలితేనే పాకిస్తాన్ కకాబెకలం అయిపోయింది, ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. నిన్న వాళ్ళు ప్రయోగించిన మిసైల్స్ ఏవైతే ఉన్నాయో చైనావి అవి అక్కడే పడిపోవడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే మన వాళ్ళు దాడి చేయడానికి వెళ్ళారో ఆ దాడి చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాడిన రాడార్లు ఏవైతే అవి చైనా నుంచి కొనుక్కొని వచ్చిన వాళ్ళు దిగుమతి చేసుకున్నారు. మన ఫ్లైట్లు కానీ నైట్లు కానీ గుర్తించలేకపోయి అన్న విషయం మనకు తెలుసు. అదే మన దగ్గర ఉన్న రాడార్లు వాళ్ళు అక్కడ బయలుదేరక ముందే మనకి పసిగట్టి పేల్చడం జరుగుతుంది. అంతేకాదు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారతదేశానికి ఇంధన కొరత ఏర్పడబడుతుందని చెప్పేసి ఫేక్ న్యూస్లు అయితే వస్తున్నాయి. దానికి మన చమురు కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడే స్పష్టత ఇచ్చారు. మన దగ్గర చమురు అయితే నిక్షిప్తంగా నిల్వలు అయితే చాలా దాగి ఉన్నాయి, మనకి అంటే ఎక్కువ ఉన్నాయి. మనకి ఏ యుద్ధం వచ్చినా ఎన్ని రోజులు వచ్చినా మనకైతే చమురు కొరతలు అయితే రావు. ఈ ఫేక్ న్యూస్లు అయితే నమ్మనవసరం లేదు. మనం రేపు నుంచి పెట్రోల్ బంద్ అయిపోద్ది, లేకపోతే ఇంకోటి బంద్ అయిపోద్ది, మనకి ఏది బంద్ అవ్వదు. మన గవర్నమెంట్ అన్నీ కూడా ఆలోచించి నిల్వలు పెట్టుకుని అన్నీ చేసింది. కరోనా టైంలో ప్రధానమంత్రి గారు ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారో 2-3 నెలలకి ఒకవేళ లాక్డౌన్ జరిగినా కానీ అన్నీ పక్కాగా ఎలా అయితే సమకూర్చుకున్నారో ఇప్పుడు కూడా గవర్నమెంటు ఇంధనం కానీ పాలు కానీ అన్నీ సమకూర్చే ఉన్నాయి. మనం ఏ రకమైన ఇబ్బంది పడనవసరం లేదు. అలాగని చెప్పేసి 50,000 మీ దగ్గర పెట్టుకోండి, లేకపోతే 1,00,000 రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి, యుద్ధం వచ్చేస్తుంది, ఇవన్నీ ఫేక్ న్యూస్లు. ఇప్పుడు మన రోజు జరిగే జీవన విధానం ఎలాగుందో రేపు కూడా అలాగ ఉంటుంది. ఈ అడప జరిగితే మనపై దాళ్ళు బార్డర్లోనే జరిగితే తప్ప ఊళ్ళ మీదకి అయితే వచ్చేసే పరిస్థితి అయితే లేదు. మన గవర్నమెంట్ ఎంత పకడ్బందీగా ఉందంటే మన గవర్నమెంట్కి త్రివిధ దళాలు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ వీళ్ళందరూ కూడా యుద్ధం వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పూర్తి యుద్ధాన్ని అయితే వాళ్ళు మనం కోరుకోము, కానీ ఈ చిన్నపాటి యుద్ధానికే వాళ్ళు మాత్రం సర్వనాశనం అయిపోవడం పక్కా ఖాయం. మనకి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. మనం బాధపడేది ఏంటంటే యుద్ధం జరిగితే మన జీడిపి పడిపోద్దేమో, గ్రోత్ తగ్గుద్దేమో అని చెప్పేసి. మన జీడిపి పడిపోయేది లేదు, మన స్టాక్ మార్కెట్లు పడిపోయేది లేదు. వాళ్ళ స్టాక్ మార్కెట్లు అన్నీ కకాబెకలం. అది చిన్న దేశం, మొత్తం బడ్జెట్ చిన్నదే, అన్నీ చిన్నయే. మన దేశ కాదు, మన రాష్ట్ర ఓ బడ్జెట్ అంత ఉండదు వాళ్ళది. ఇంకోటి ఏంటంటే మనది ఆకాశ్ మిసైల్ అని చెప్పేసి కొన్ని మిసైల్స్ ఉన్నాయి. అవి మన ఇండియాలో తయారు చేసిన మన మ్యానుఫ్యాక్చరింగ్ అవి. ఆ మిసైల్స్ వాళ్ళ మిసైల్స్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి మన ఇండియా టెక్నాలజీ. ఇంకా రేపు పొద్దున మన యుద్ధం మొదలైనప్పుడు కొన్ని మన దగ్గర ఇంకా ఏమేమైతే ఉన్నాయో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ ప్రధాని ముఖ్య నాయకులందరూ కూడా బంకర్లోకి షెల్టర్లోకి వాళ్ళప్పుడే జారుకున్నారు. అక్కడ స్టిల్ ఈరోజు బ్యాంకులో విత్డ్రా ప్రతి పౌరుడు 3,000 రూపాయలకి మించి చేయకూడదని చెప్పి రూల్స్ పాస్ చేశారు. లేకుండా భారత్పై పాత వీడియోలు, భారత్పై మేము యుద్ధం చేసాము, భారత్ని అక్కడ అటాక్ చేసాము, ఇక్కడ అటాక్ చేసామని చెప్పేసి పాత వీడియోలు, ఫేక్ వీడియోలు విడుదల చేస్తున్నారు. దాన్ని PIB 16 ఆధారాలతో బయటపెట్టింది. ఇవన్నీ పాత వీడియోలు, ఫేక్ వీడియోలు. ఎక్కడ దాడి చేశారు? చేస్తే కనుక జమ్మూ కాశ్మీర్ బార్డర్లో 2
దాడులు జరిగాయి. ఆ దాడుల్లోనే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన సత్యసాయి జిల్లా కలితండా గ్రామం వాసి మురళీ నాయక్ ఆయన వీరమరణం పొందున్నారు ఈరోజు. దానికి మనం చింతిస్తున్నాం. అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు యుద్ధానికి సిద్ధమైన మిలిటరీ వాళ్ళే తీవ్రవాదులు, వాళ్ళే నక్సలైట్లు, వాళ్ళే ఉగ్రవాదులు. తీవ్రవాదులు వాళ్ళే, మిలిటరీ వాళ్ళే, అన్నీ వాళ్ళే. అందులోంచే మొత్తం నిధులు వాళ్ళకి సమకూర్చే నిధులు కానీ అన్నీ కానీ ఆ మిలిటరీయే. మన మిలిటరీ వాళ్ళంటే మన దేశ జవాన్లే, పోలీసు వాళ్ళు సెపరేట్. ఇవన్నీ ఉగ్రవాదం మన దేశంలో లేదు.